ఇక తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కలలు గన్నా మేడ్ ఇన్ తెలంగాణ కల సాకారమైంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ముందు చూపు గులాబీ దళపతి కేసీఆర్ దార్శనికత అద్భుత ఫలితాలను ఇస్తోంది. వరంగల్ జిల్లాలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లో ఉత్పత్తి ప్రారంభమైంది. యంగ్ వన్ సంస్థ ఉత్పత్తులను ప్రారంభించడం రాష్ట్రానికి గర్వకారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లాలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో ఉత్పత్తి ప్రారంభమైంది. చింతలపల్లి, షాయంపేట గ్రామాల పరిధిలో చింతలపల్లి రైల్వే స్టేషన్ కు అటు ఇటు 1357 ఎకరాల సువిశాల స్థలంలో ఈ టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేశారు. ఫార్మ్ టు ఫ్యాషన్ నినాదంతో ఏర్పాటైన ఈ సరికొత్త వస్త్రనగర్కి అక్టోబర్ 22, 2017 నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ భూమి పూజ చేశారు. అదే సమయంలో దక్షిణ కొరియాకు చెందిన యంగ్ వన్, ది స్వయంవర్ గ్రూప్, గోకుల్ దాస్ ఇమేజెస్, సూర్యవంశీ, సూర్యోదయ స్పిన్నింగ్ మిల్స్, నందన్ డెనిమ్, షాహీ ఎక్స్పోర్ట్స్, జేకోట్ ఇండస్ట్రీస్ సహా పలు సంస్థలతో దాదాపు 3020 కోట్ల రూపాయల విలువైన ఒప్పందాలు కుదిరాయి. ఇందులో యంగ్ వన్ సంస్థ 1000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టింది. టీజీఐఏసీ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో పరిశ్రమల స్థాపన, అవి ఉత్పత్తిని ప్రారంభించేందుకు కావలసిన సౌకర్యాలను కల్పించింది. 220 kV విద్యుత్ సబ్స్టేషన్, అంతర్గత రోడ్లు, విద్యుత్ సౌకర్యం వంటి అనేక వసతుల్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం గణేష ఇన్ఫోటెక్, యంగ్ వన్, కిటెక్స్ సంస్థలు తొలిదశ ఉత్పత్తిని ప్రారంభించాయి. దక్షిణ కొరియాకు చెందిన యంగ్ వన్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 17 దేశాల్లో వస్త్ర తయారీలో దాదాపు 90,000 మందికి ఉపాధి కల్పిస్తున్నది. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు భూమి పూజ చేసిన నాడే కేసీఆర్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నది. బీఆర్ఎస్ సర్కారు నాడు 297 ఎకరాల స్థలాన్నిచ్చింది. 2023 జూన్లో పూర్వ మంత్రి కేసీఆర్ యంగ్ వన్ సంస్థ ప్రతినిధులతో కలిసి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 2 ఏళ్లలో ఉత్పత్తులు ప్రారంభిస్తామని ఆనాడు చెప్పినట్టుగానే తొలి యూనిట్లో ఉత్పత్తులను ఇటీవలే ప్రారంభించింది. ప్రస్తుతం పూర్తయిన ఒక యూనిట్లో టీషర్ట్లు తయారవుతున్నాయి. పురుషులు, మహిళలు, యువకులు, పిల్లలకు ఆసక్తికరమైన రంగులు, అత్యాధునిక హంగులతో టీషర్ట్లు, జాకెట్లు, స్వెటర్లు, ప్రత్యేకించి ప్రపంచ ఆటగాళ్లను సైతం విశేషంగా ఆకర్షించే నాణ్యమైన ఉత్పత్తుల్ని రూపొందించేందుకు షెడ్ల నిర్మాణం శరవేగంగా సాగుతున్నది. ఒకవైపు నిర్మాణం, మరోవైపు ఉత్పత్తి వేటికవే పోటాపోటీగా సాగుతున్నాయి. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో మొత్తం 8 ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు. తొలి దశలో ఇప్పటి వరకు $25 మిలియన్ పెట్టుబడితో 6 భవనాల నిర్మాణం శరవేగంగా సాగుతున్నది. ఈ యూనిట్లో ప్రస్తుతం తయారయ్యే టీషర్ట్ల విలువ నెలకు దాదాపు ₹1 కోటి ఉంటుందని అంచనా. ఇక్కడ సిద్ధమైన దాదాపు 15,000 టీషర్ట్లు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఇక్కడ తయారైన ప్రతి టీషర్ట్ మీద మేడ్ ఇన్ తెలంగాణ అండ్ ఇండియా అని ముద్రిస్తున్నారు. 2017 నాటి కేసీఆర్ ప్రభుత్వంతో యంగ్ వన్ సంస్థ చేసుకున్న ఒప్పందం మేరకు 2029 నాటికి అన్ని స్థాయిల యూనిట్లలో ఉత్పత్తిని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నది. వరంగల్, హుజురాబాద్, సంగెం, గీసుగొండ, నర్సంపేట మొదలైన ప్రాంతాల నుంచి యువత ఈ సంస్థలో పనిచేస్తున్నారు. ఇందులో సింహభాగం పట్టభద్రులైన మహిళలతో పాటు నైపుణ్యం ఉండి తక్కువ చదివిన వారు ఉపాధి పొందుతున్నారు. ఉద్యోగులకు వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో యంగ్ వన్ సంస్థ ఉత్పత్తిని ప్రారంభించడం తెలంగాణకు గర్వకారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రపంచ మార్కెట్లకు ఈ టీషర్ట్స్ ఎగుమతి కావడం అత్యంత సంతోషదాయకమని చెప్పారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ దార్శనికత, ముందు చూపునకు ఇక్కడి ఉత్పత్తులపై మేడ్ ఇన్ తెలంగాణ అనే గుర్తే నిదర్శనమని అన్నారు. యంగ్ వన్ సంస్థలో పనిచేస్తున్న శ్రామిక శక్తిలో 90% మహిళలే అన్న విషయం ఎంతగానో సంతోషాన్నిచ్చిందని తెలిపారు. 2017 నుంచి 2023 జూన్లో 11 యూనిట్ల శంకుస్థాపన వరకు యంగ్ వన్ సంస్థతో ఉన్న అనుబంధాన్ని కేటీఆర్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు.